165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. అందరూ వచ్చి టచ్ కూడా చేయడం ఆర్టిస్ట్ కూడా హౌ ఇట్ మ్యాచ్ సో పర్ఫెక్ట్లీ. లక్కీ దేవుడు దేవాల కూర్చుని మేము నా టైం బాగుంది అనుకున్నాను, అంత ఇంకేం లేదు. నాకు తెలియదు కదా ఇలా అవుతుందని. అలాగూ లక్కీగా ఏంటంటే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చింది అంటే ఇప్పుడు చేస్తున్న లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రిపీట్ అయినా కూడా నాకు సో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నేను మనం లుక్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే మ్యాచ్ చేయగలిగామో సేమ్ది ఇది ఫ్రెషే కదా అవుతుంది. మన ఏం పెడితే అదే కదా దీంట్లో అడ్వాంటేజ్ కింద పాస్ అయిపోయాం. లక్కీగా ఏంటంటే అటు ఇటు 2 పడవల్లో చేసుకోవచ్చు. డాక్టర్ పోలీస్ ఆఫీసర్ రెడీ, మాంత్రుడు స్వామీజీ రెడీ. కంపెనీ స్కూలీనా ఏంటది ఆ సినిమా? అలా కాల్ వచ్చిన సినిమా అంటే రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ కూడా అయిపోయింది సినిమా చెప్పా. కింగ్డమ్ కనిపెట్టారు ఎక్కడ నన్ను మెయిన్ ఎపిసోడ్ మొత్తం నేను వేసుకుంది. ఏది ఒరిజినల్ గా సినిమా అంత 90%, బట్ ఒక ఇంపార్టెంట్ సీను నాది కాదు. కానీ ఎవరు ఏ సీన్ కూడా కనిపెట్టలేదు చెప్తాను. అంటే లక్కీగా కుదిరేసింది. ఆ లుక్ అలా ఉండడం వల్ల కుదిరిందా, లేకపోతే మనది అడ్వాంటేజ్ అయిందా, కొంచెం కోన ఫేస్ వాటి వల్ల అది సపరేట్గా తెలియలేదు. లేకపోతే అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి చూసి టక్కని మరి గ్యాప్ ఇచ్చి పెడితే తెలుస్తుందేమో పెట్టుకున్నాడు ఈయన అని. నేను బయట కూడా ఎక్స్పోజ్ అవ్వలే కదా, సో అలా కొట్టుకెళ్ళిపోయి లక్. అన్నా దేశ ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. అన్నయ్య గారేమో 90స్లో ఒక పెద్ద స్టార్, సో పోలీస్ స్టోరీ కానీ సో అట్లా చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ 2000స్లోకి వచ్చేటప్పటికి రవణ కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తూ అలాగే వాయిస్ పరంగా కూడా మంచి ఇట్లా అన్నగారి సో ఇద్దరు అన్నగారులాగా సపోర్ట్ కానీ అంటే దాంతోపాటు ఏదైనా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద ఏమన్నా ఉన్నిందా? సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక స్టెప్కి వెళ్ళాలని కానీ ఆ టైప్లో అట్లా ఏమన్నా సపోర్ట్ ఇన్ సెన్స్ అరే మన అన్న ఉన్నాడు, సో ఎక్కడైనా మనం స్టోరీ వినిపించాలనుకున్నా కానీ లేకపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నా అంటే ఈ హీరో కంటే ఇంకో పెద్ద హీరోకి మనం వెళ్ళి స్టోరీ వినిపించాలనుకున్నా కానీ సో కొన్ని లింక్స్ కావాలనుకున్నా కానీ అలా ఆ టైప్లో అంటే యాజ్ డైరెక్టర్గా అయితే ఇప్పుడు అలా అవ్వాల. నేను నాకు గురుగారి దాసనారాయణరావు గారికి నేను ప్రామిస్ చేశాను ఆయన ఆఫీస్లో, మనం కూడా అయిపోయించిన ఇంట్లో చెప్పాను. అది నేను ఎవరిని నేను డైరెక్ట్ చేస్తాను అడగను అని ప్రామిస్ చేశాను ఆయనకి. అదేంట్రా అన్నారు, ఈ ప్రామిస్ ఉంచుకోండి మీరు. ఆ రోజున ఈ రోజున ఎవరు నేను అడగలేదు. నేను ఎవరిని వెళ్ళి నేను సినిమా చేస్తాను అనలేదు. ప్రొడ్యూసర్ అవనివ్వండి, డైరెక్టర్ అవని, హీరోలు అవనివ్వండి, ఐ నెవర్ ఆస్క్ ఎనీబడి దట్ ఐ విల్ డైరెక్ట్. యాక్టర్గా అంటారా, ఇట్ విల్ బి కామన్, నెక్స్ట్ ఎప్పుడు డేట్లు పంపిస్తాం అంటాం. యాక్టర్గానే సంబంధం, నేను ఆ ప్రామిస్ ఇవ్వలేగా, డైరెక్టర్గా ఇచ్చాను కాబట్టి అది ఐ స్టిల్ మెయింటైన్ దట్. అలాగే సపోర్ట్ యాక్టింగ్ అంటారా, ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీలో అవి ఆల్రెడీ మనం చాలా మంది చూసాం ఉన్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు టాప్లో కూడా ఉంటారు, అసలు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అదే ఫ్యామిలీ నుంచి వచ్చి. ఇట్స్ నాట్ లైక్ దట్, అలా కాదు. ఇది ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సినిమా ఫీల్డ్ అన్నది యూ బిలీవ్, యూ వెయిట్. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఈ ఫ్రైడే నేను స్టార్ అయిపోవాలి, ఆ నెక్స్ట్ ఫ్రైడే నేను హిట్ ఇచ్చేయాలి అని రారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాళ్ళు ఒక ప్రయత్నం, ఒక ఇది పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోక డైవర్ట్ అయిపోయామంటే మాత్రం ఇండస్ట్రీలో రావడమే వేస్ట్ అంటారు. ఎందుకంటే మనం అనుకుంటుంది జరిగిపోతుంది అనుకుంది జరగదు, అనుకున్నవి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అన్ని విధాల. సో ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు నేను దుర్గాదొలి సినిమా చేసింటా, మంచి పేరు వచ్చింది సినిమా. 2000 అనుకుంటా. ఎస్ 2000 దుర్గాదొలి 2000 కరెక్ట్. నేను బుధవారం బెంగళూరుకి వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి ఉంటాను. గురు శుక్ర రిలీజు. ఆ గురు ఏదో ఇంటర్వ్యూస్ ఉంటే గురువారం, అప్పట్లో సండే, బుధవారం గురువారం షూట్ చేస్తే సండే వచ్చేది 8 ఛానల్స్లో, ఉదయ టీవీ వాటిలో, ఈటీవీ, ఉదయ టీవీలో సండే మార్నింగ్ 10:30కి చిట్ చాట్ విత్ అయ్యప్ప అని చెప్పి లేకపోతే అలాంటివి వచ్చేవి. దానికి మేము ముందు 2-3 days 1 week ముందు రికార్డ్ చేయాలి. ఆ వాటి కోసం బుధవారం వెళ్ళిపోయి బుధవారం గురువారం చేసేసాను. శుక్రవారం రిలీజు. టెన్షను చూస్తే ట్రెమండస్ హిట్ అనుకున్నా. మారిపోయింది, గుడ్ ఫ్రైడే వచ్చేసింది మనకి, మారిపోయింది మన ఫ్రైడే, ఇంకా బాగుంటుంది అంతే కదా. హిట్ వస్తే చిన్న హ్యాపీనెస్ వస్తుంది.
సాటర్డే హ్యాపీ అనుకున్నా. ఇంకా థియేటర్ మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది ఆ రోజు అంతే కదా. అంటే ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా మంచి ఓపెనింగ్స్తో వచ్చి సాటర్డేకి సస్టైన్ అయ్యి సండేకి అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయాయి. అప్పుడు వీళ్ళు ఆన్లైన్ లేవు కదా, థియేటర్లో కొనుక్కోవాల్సిందే. 70% ఇస్తారు అడ్వాన్స్ బుకింగ్, మిగతావంతా స్పాట్లో ఇవ్వాలి. రూల్ అది. ఆ థియేటర్ వెతుకున్న వచ్చిన కూడా టికెట్ ఉండాలన్నది కాన్సెప్ట్. సండే మార్నింగ్ లేచాము. మా కజిన్ ఇంట్లో ఉన్నాను అప్పుడు, నేను హోటల్లో కూడా కాదు, మా పిన్ని కొడుకు పిన్నింట్లో ఉన్నాను. పిన్ని కొడుకు వాడు కార్ BMW ఉండదు, దాంతో వెళ్తున్నాం. 2 days రౌండ్స్ కొడుతున్నాం, అన్ని థియేటర్స్ తిరుగుతున్నాను, చాలా హ్యాపీ. సండే మార్నింగ్ లేచాము, ఏదో మాట్లాడుకుంటున్నాము, ఇంకా బయలుదేరదాం థియేటర్కి అనేసరికి వీడి ఫ్రెండ్, మా రవి ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి రాజ్ కుమార్ గారిని వీరప్పని కిడ్నాప్ చేశాడు, మొత్తం కర్ణాటక కాలిపోతుంది అన్నాడు, బయటికి రావద్దు అన్నాడు. ఏమంటారు దీనికి? దాని తర్వాత 10 weeks 12 weeks సినిమాలు రిలీజ్ అవ్వాలి, థియేటర్లని బంద్. సో హిట్ ఇచ్చేస్తే కుదిరిపోతుంది కూడా లేదు ఇక్కడ. నేనే ఉదాహరణ. అలాగే తమిళ్లో ఆ రోజులో పెద్ద హిట్ సినిమా ఏదో రిలీజ్ అయింది, పెద్ద హిట్ అండి. అందరూ ఇంక స్కూల్ అంతా ప్లాన్ చేసేసుకున్నాం, రే ఈ వారం 3 సార్లు చూసారు ఆ సినిమా, కట్టుకొట్టి గిట్టు కొట్టి. నేను స్కూల్ చదువుతున్నాను అనుకుంటా. ఈవినింగ్కి టోటల్ తమిళనాడు బంద్ ఫర్ 40 days. ఏంట్రా అంటే LTT ప్రాబ్లం. నా స్కూల్ డేస్లో LTT ప్రాబ్లం వల్ల బంద్ జరిగింది తమిళనాడు. ఒక 40 daysకి పోయింది ఆ బంద్. స్కూల్స్ అని మూసేశారు. అంటే సినిమాలో ఏమేమి జరుగుతాయో చూసుకున్నారు, అర్థమైంది కానీ మీకు. అలాగూ మనం ఓహో అనుకుంటాం, అస్సలు ఎక్కదు ఆడియన్స్కి. సర్లే అనుకుంటాం, ఎక్కేసి స్టాన్ చేసేస్తుంది. సో ఆడియన్స్ మన ఏం నచ్చుతుందో ఏం నచ్చదో మన చేతిలో లేదు. నేను అందుకే చెప్తుంటాను, ఐ వాంట్ టు టెల్ ఇట్ రిపీటెడ్లీ, రివ్యూస్ చెప్పే వాళ్ళందరికీ కూడా. శారీ షాప్స్ ఉంటాయి, కుప్పల శారీస్ ఉంటాయి, 100 శారీలు తీస్తారు. మా ఆవిడ కూడా తీస్తుంది, నా పిల్లలు కూడా తీస్తారు. చుడిదార్ తీసుకోమంటే తీసుకెళ్తాం, వాళ్ళకి వెళ్తూ 20 చుడిదార్ 30 చుడిదార్ టేబుల్ మీద ఒక్కడి కలిపి సెలెక్ట్ చేసుకుంటుంది. అది టేస్ట్. నీకు నచ్చలేదు, నీకు నచ్చింది అందరికి నచ్చాలి. నీకు నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు. వాట్ ఈస్ దిస్? నీకు నచ్చింది నాకు నచ్చేస్తుంది బ్రదర్, నాకు నచ్చింది నీకు నచ్చకపోతే అదే విషయం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, నా వెనకాల 200 మంది, వాళ్ళందరూ నచ్చుతుంది. నీలాంటి వాళ్ళు 200 మంది, వాళ్ళకి నచ్చుతుంది. ఓకే, మేము కాదనట్లేదు, మేము నచ్చేవాళ్ళు వెళ్తాం. మమ్మల్ని కూడా నువ్వు ఎందుకు ఆపేస్తావు? బాగాలేదు గీలేదు, బాగాలేదంటానికి ఎవరు? నేను అనుకున్నట్లేదను, ఓకే, తప్పలేదు. నేనైతే అనుకున్నానంటే అలా లేదంటే తప్పలేదు. రివ్యూ బాగాలేదండి, బాగాలేదేంటి? బాగాలేదనే కాన్సెప్ట్ రాంగ్. ఓకే, అనుకున్నట్లేదు లేదు, అనుకున్నట్టుంది ఉంది, కుదిరింది, అనుకున్నట్లేదు లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.